జస్ట్ ఒక్కటంటే ఒక్క ఇంగ్రీడియంట్తో మాత్రమే తెల్ల జుట్టుని నల్లగా మార్చి చూపిస్తాను. ఇంకొక ఇంగ్రీడియంట్ యూజ్ చేయను. మీరు ఎప్పుడు చూసుండరు ఈ మ్యాజికల్ రెమెడీని. ఇక మీదట మీ తెల్ల జుట్టుని కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పర్మనెంట్గా నల్లగా మార్చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలామంది ఎక్కువగా అడుగుతుంది అయితే వైట్ హెయిర్ సమస్య. వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉందక్క, సో ఏదైనా సొల్యూషన్ చెప్పమని అడుగుతున్నారు. రీసెంట్ టైమ్స్లో నేను వైట్ హెయిర్ రెమెడీ షేర్ చేశాను. సో ఏంటంటే అందులో ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉన్నాయక్క, ప్రాసెస్ కూడా చాలా లాంగ్గా ఉంది. సో మరి ఏదైనా చిన్నగా చెప్పొచ్చు కదా, అంటే సింపుల్ మెథడ్లో చెప్పండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అంత పెద్ద బిగ్ ప్రాసెస్ అనేది మేము చేయలేమని అడుగుతున్నారు. ఒక్క ఇంగ్రీడియంట్తో ఎంత ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్నా బ్లాక్గా మార్చుకోవచ్చు. మీరు కావాలంటే బాగా ఇలా వాష్ చేసి కూడా చూడవచ్చు అనమాట. చేతికి కొద్దిగా అప్లై చేసి అస్సలు పోదండి, వెంటనే హెయిర్ అయితే ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. జస్ట్ ఒక్క ఇంగ్రీడియంటే, అస్సలు రూపాయి ఖర్చు లేదు. అంటే మళ్ళీ టీ పౌడర్ అని, కాఫీ పౌడర్ అని ఇది ఖర్చు కాదా అని అంటారు, అవి కూడా లేవు. జస్ట్ ఒక్క ఇంగ్రీడియంటే, అందరూ పడేసే ఇంగ్రీడియంట్ అది కూడా. సో ఆ ఒక్క ఇంగ్రీడియంట్ యూజ్ చేసే మనం హెయిర్ అనేది బ్లాక్గా మార్చుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. 0% కెమికల్స్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి. అక్క ఇది ఖచ్చితంగా వర్క్ అయిందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారు. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుందో మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకేంది ఆలస్యం, ఈ ఒక్క ఇంగ్రీడియంట్తో మ్యాజిక్ ఏంటి చూసేద్దాం రండి. సింపుల్ మెథడ్ చెప్పండి, ఈజీగా ఉండే చెప్పండి, క్విక్గా రెడీ చేసుకోవాలి, అది కూడా ఖర్చు లేకుండా. ఇలా చాలా అడుగుతున్నారు కదా, వాటన్నిటికీ కూడా ఈ ఒక్క వీడియోతో నేను మీకు సమాధానం అనేది చెప్తున్నాను. సో మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే ఇదేనండి. ఖర్చు లేని ఇంగ్రీడియంట్ అనమాట. వీటిని కొంతమంది కొబ్బరి చిప్పలు అంటారు, టెంకాయ చిప్పలు అంటూ ఉంటారు కదా. సో ఇవైతే మనకు కావాలి. మనం కొబ్బరి తిన్న తర్వాత వీటిని అయితే బయట పడేస్తూ ఉంటాం. సో వీటితోని ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కొబ్బరి చిప్పల్ని కాల్చుకోవాలన్నమాట. సో కొబ్బరి చిప్పల్ని కాల్చేటప్పుడు మనం దగ్గరే ఉండాలి, ఎందుకంటే గ్యాస్ మీద పని కనుక దగ్గరే ఉండి చేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి చిప్ప కాలడానికి మనకి జస్ట్ 2-3 నిమిషాలు టైం అయితే పడుతుంది, అంతకుమించి ఎక్కువ కూడా పట్టదు. మనం ఎంత రెడీ చేసుకుంటే అన్ని కాల్చుకుంటే సరిపోతుంది. మీరు ట్రై చేయాలనుకుంటే ఒక్క కొబ్బరి చిప్పతో ట్రై చేయండి. సో తర్వాత మీకు కంపల్సరీ నచ్చుతుంది, మరిన్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను. సో ఆల్రెడీ నా దగ్గర రెడీ చేసినవి చాలా ఉన్నాయన్నమాట. మీకు చూపించడం కోసం నేను ఇక్కడ ఒకటి కాలుస్తున్నాను. సో గ్యాస్ మీద మనం ఇలా పెడితే మంట తొందరగా కొబ్బరి చిప్ప కంటుకొని తొందరగా కాలుతుంది. బ్యాక్ సైడ్ నుండి కంటే కూడా ఇలా ఫ్రంట్ అంటే అంచులు ఉంటాయి కదా, సో ఆ అంచులకి మంట అనేది తగిలేటట్లు పెట్టాలి. మన దగ్గర స్టాండ్స్ ఉంటాయి కదా, సో ఏదైనా ఒక స్టాండ్తో పట్టుకోండి. డైరెక్ట్గా మనం కొబ్బరి చిప్పని కాల్చలేం కదా, అందుకే చెప్తున్నాను. సో ఇలా మనకి మంట అనేది ఎక్కువగా వస్తుంది, కొబ్బరి చిప్పకు మంట ఎక్కువగా అంటుకుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే, గ్యాస్ ఆఫ్ చేసి ఐరన్ పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ, బయట మనకి కొంచెం ప్లేస్ ఉంది అనుకుంటే బయట కానీ పెట్టి దీన్ని బాగా కాలనివ్వాలన్నమాట. ఇది మొత్తం కాలిపోయిన తర్వాత మనకి బొగ్గులు అయితే ఉండాలి. సో ఫస్టే మనకి బొగ్గులు అయితే ఉండవు, నుప్పుల్లా ఉంటాయి అన్నమాట. ఓకే, మనకి ఇలా అయితే ఉంటాయి. సో ఇంట్లో మనం బొగ్గులు చూస్తూనే ఉంటాం కదండి, సో అలా ఉంటాయి. సో ఇప్పుడు కొంచెం ఇవి ఎర్రగా ఉన్నాయి, సో కాలుతాయి, జాగ్రత్త అండి. ఇవి కొంచెం మనకి కూల్ అయ్యి బొగ్గులా రావడానికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. ఫ్యాన్ కిందేం పెట్టొద్దు, జస్ట్ నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఒక 5 మినిట్స్ వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉంటాయి బ్లాక్ కలర్లో. సో ఇప్పుడు వీటిని మనం మెత్తటి పౌడర్ చేయాలి. మెత్తటి పౌడర్ చేయడానికి ఇంట్లో ఉంటాయి కదా, కిచెన్ రోల్లో మనకి ఇలాంటి రుబ్బుకునే పత్రాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఇవే కాదండి మీ కంఫర్ట్ అనమాట, మీరు ఏది యూజ్ చేసినా పర్వాలేదు. లేదనుకుంటే మిక్సీ జార్ యూజ్ చేసి మెత్తటి పౌడర్లా చేసుకున్నా ఓకే. సో ఇది ఈజీగా అయిపోతుంది కనుక నేను కిచెన్లో ఉండే చిన్న రుబ్బు పత్రంతో అయితే చేసేసాను అనమాట.
సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు మెత్తటి పౌడర్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఏమైనా బరకుంటే కొంచెం స్ట్రైనర్ ఉపయోగించి జల్లించుకోవచ్చు. సో ఈ పౌడర్ని ఇప్పుడు నేను ఒక చిన్న కంటైనర్లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఈ పౌడర్ అనేది మనం ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇది అస్సలు పాడవద్దు. మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోండి. కాలేజ్లో ఉంటున్నాం, హాస్టల్లో ఉంటున్నాం అనుకున్న వాళ్ళు కూడా మీరు దీన్ని హాస్టల్కి పట్టుకెళ్ళొచ్చు. ఇక్కడ కోకోనట్ ఆయిల్ అలాగే మస్టర్డ్ ఆయిల్ చూపించాను. ఈ రెండిట్లో మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ యూజ్ చేయండి. నాకు తెలిసి 99% అందరి దగ్గర కోకోనట్ ఆయిలే ఉంటుంది. కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి మీ దగ్గర మస్టర్డ్ ఆయిల్ లేకపోతే. ఓకే, తర్వాత మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకొని మీ హెయిర్కి తగినంత 3 స్పూన్స్ కానీ 4 స్పూన్స్ కానీ మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. బాయ్స్కి అయితే 2-3 స్పూన్స్ అయినా సరిపోతుంది. గర్ల్స్ అప్లై చేసుకుంటే మాత్రం 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే పడుతుంది అనమాట. సో నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె అనేది యాడ్ చేశాను. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటే కొబ్బరి నూనె యాడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మస్టర్డ్ ఆయిల్ అనేది వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి సూపర్గా వర్క్ అవుతుందండి. అందులో తిరుగుండదు అనమాట. 100% కూడా మన వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. అస్సలు చేతికి అంటించుకున్నదే మనకి వాష్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందంటే అసలు మీరు నమ్మరు, కడిగినా పోదనమాట. సో కొంతమంది అనుకోవచ్చు కడిగినా పోకుండా ఉంటుందా, ఇందులో ఏముంది మ్యాజిక్, జస్ట్ ఒక్క ఇంగ్రీడియంటే కదా అని. సో అలా అనుకునే వాళ్ళ కోసం నేను మీకు చూపిస్తానండి. డోంట్ వరీ, ప్రూఫ్ చూపిస్తే మీకు కూడా నమ్మకం కలుగుతుంది. ఇంకా చాలామంది యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది. దీన్ని మనం హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 1 అవర్ అనేది ఉంచుకొని మైల్డ్ షాంపూ యూజ్ చేసి హెయిర్ వాష్ చేయండి. తలస్నానానికి షాంపూ యూజ్ చేయకపోతే ఇంకా మంచిది. బట్ కొంతమంది ఉంటారు కదా తలస్నానం చేసేటప్పుడు షాంపూ లేకుండా చేయలేమనుకున్న వాళ్ళ కోసం మైల్డ్ షాంపూ అని చెప్పాను. వీలైతే షాంపూ అనేది యూజ్ చేయకుండా హెయిర్ వాష్ చేయండి. నెక్స్ట్ డే అనేది మీరు షాంపూ చేసుకోవచ్చు. సో వారానికి 2 సార్లు చేస్తే ఖచ్చితంగా మీ హెయిర్ అయితే బ్లాక్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాష్ చేస్తున్న హ్యాండ్కున్న కలరే కొంచెం కూడా పోవట్లేదు. మీ హెయిర్కి అప్లై చేసుకొని చూడండి, ఖర్చు పెట్టే పనే లేదు. అలాగే పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఇక మీదట మీ వైట్ హెయిర్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పర్మనెంట్గా తెల్ల జుట్టు మొత్తం కూడా ఫస్ట్ టైంకే నల్లగా మారుతుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు. అస్సలు దొరకదు అనే ఇంగ్రీడియంట్ కూడా ఏమీ లేదు. జస్ట్ మనం యూజ్ చేయాల్సింది కొబ్బరి చిప్పలు. సో టెంకాయ చిప్పలను కూడా అంటూ ఉంటారు కదా, వాటిని మనం ఎలానో పడేస్తాం. సో ఆ పడేసే వాటిని జస్ట్ మనం కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి కనుక యూజ్ చేస్తే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. కోకోనట్ ఆయిల్ అన్నానని చెప్పేసి మళ్ళీ మీరు మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా, ఆవాల నూనె. మరి ఇక్కడ కోకోనట్ ఆయిల్ అనేది చెప్తున్నారు ఎందుకనంటే, నేను వాయిస్ ఓవర్లో కూడా చెప్పాను కదండి చాలా క్లియర్గా. మనకి ఆవాల నూనె వల్ల ఖచ్చితంగా హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. అందరి దగ్గర ఆవాల నూనె అనేది ఉండదు. సో దొరికినప్పుడు ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్తో యూజ్ చేసిన సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు క్యాస్టర్ ఆయిల్తో కూడా కలిపి యూజ్ చేయొచ్చు. మీ దగ్గర హెయిర్కి సంబంధించిన ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, ఇలా నేను చెప్పిన ఈ ఆయిల్స్లో 1 స్పూన్ అనేది మిక్స్ చేసి మీరు ఆయిల్ అప్లై చేసుకుంటున్నారు అంటే వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ చేసుకుంటారు కదా, అప్పుడు జస్ట్ నార్మల్గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసినట్టు అప్లై చేసుకోండి. మార్నింగ్ అనేది వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే తలస్నానానికి 1 అవర్ ముందు అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఇలా మీరు చేసి ఆ రోజు మాత్రం షాంపూ యూజ్ చేయకుండా హెయిర్ వాష్ చేయండి. నెక్స్ట్ డే మీరు షాంపూ యూజ్ చేయండి. అసలు మీరు కడిగినా పోదు. నేనైతే మీకు చూపించాను కదా వాష్ చేసి కూడా, ఎంత బాగుంటుందంటే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తున్న సింపుల్ చిట్కా ఇది. ఇలా ట్రై చేస్తే పర్మనెంట్గా వైట్ హెయిర్కి అయితే బై బై చెప్పేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.